మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు టాపిక్లోనికి వెళ్దాం. పిఎం కిసాన్. పిఎం కిసాన్ అంటే మన పెద్దవాళ్ళు అంటారు చూడండి, మోడీ డబ్బులు అని. అయితే 16వ ఇన్స్టాల్మెంట్. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 15 ఇన్స్టాల్మెంట్లు పే చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో ఈ 16వ విడత డబ్బులు కూడా రిలీజ్ చేస్తుంది. అయితే ఈ రిలీజ్ చేసే లోపు ఎవరికి అమౌంట్ పడతాయి, ఎవరికి పడవు, అమౌంట్ పడాలంటే ఏం చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. ముందు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి. పిఎం కిసాన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చింది చూడండి, దానిపైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, దాని కింద ఈకేవైసీ అని ఉంది చూడండి. ఎవరైనా అమౌంట్ పడని వారు న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పడేవాళ్ళు ఈకేవైసీ పైన క్లిక్ చేయాలి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బులు ఎవరికి పడుతున్నాయి, ఎవరికి పడేవు, ఎవరికి తెలియదు. అయితే దీంట్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి మనం ముందుగా. ఇక్కడ ఫస్ట్ అమౌంట్ ఎవరికైతే పడుతున్నాయి లేదంటే పడని వారు ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వారికి అమౌంట్ పడుతున్నాయా పడతలేవా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, రికార్డ్ నాట్ ఫౌండ్ అంటే ఈ ఆధార్ కార్డుకు పిఎం కిసాన్ అనే అమౌంట్ మాత్రం పడడం లేదు. అయితే చాలామంది పడుతున్నాయి అనుకుంటారు, కానీ ఇక్కడ ఈకేవైసీలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలుస్తుంది పడుతున్నాయా పడట్లేవా అని. అయితే అమౌంట్ పడేవారిది క్లిక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ అమౌంట్ పడేవారిది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. అయితే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సర్చ్ పైన క్లిక్ చేయాలి. అయితే చాలామంది పడకుండా పడుతున్నవి అనుకుంటారు. ఎవరైనా పడుతున్నాయా పడతలేవా ఇక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే తెలిసిపోతుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్. ఇలా వచ్చిన వారు మాత్రం కంపల్సరీ మోడీ డబ్బులు 16వ ఇన్స్టాల్మెంట్ తప్పకుండా పడతాయి. ఎవరికైతే ప్రొసీడ్ అని వస్తుందో అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ క్లిక్ చేయమని అడుగుతుందో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ చేస్తే మాత్రమే డబ్బులు 16వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పడతాయి. అయితే ఈ అమౌంట్ అనేది ఏ అకౌంట్లో, చాలామందికి ఏ అకౌంట్లో అమౌంట్ పడినాయో తెలియదు. అయితే ఏ అకౌంట్లో అమౌంట్ పడినాయో తెలుసుకోవాలంటే మనము గూగుల్లో డౌన్లోడ్ ఆధార్ అని సెర్చ్ చేయాలి. మనము గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ ఆధార్ అని ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఓపెన్ అయింది చూడండి, డౌన్లోడ్ ఆధార్. డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆధార్ అని. ఆ డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి లాగిన్ అని అడుగుతుంది చూసారా. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చి సెండ్ ఓటీపీ అయినా క్లిక్ చేయాలి. అయితే మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని చూసి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఆధార్ కార్డు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ ఆధార్, దాని కింద బ్యాంక్ సీడెడ్ స్టేటస్ అని చూస్తుంది చూడండి. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తుంది చూడండి. కిందనేమో బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలా ఎవరికైతే ఆధార్లో పోయి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన ఆధార్కు ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో పిఎం కిసాన్ 16వ విడత అమౌంట్ మాత్రం దాంట్లోనే పడతాయి. చాలామంది అమౌంట్ పడతాయి కానీ ఎక్కడ పడుతున్నాయో తెలియక 2-3 బ్యాంకులు తిరుగుతారు. ఇలా ఆధార్ కార్డులో వెబ్సైట్లోకి వెళ్ళి బ్యాంక్ సీడెడ్లో చూసుకొని ఏ బ్యాంక్ అయితే చూపిస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.